పాశ్చాత్తిక ఆనందం. కాదు, పైశాచిక ఆనందం. నాకు భయం వేస్తుంది. నాకు పిచ్చి వేస్తుంది. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు ఆఫీషియల్. ఇది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈరోజు బ్లాగ్ ఏంటి చెప్పు? కొరియన్ నూడిల్స్ వారి 2x స్పైసీ నూడిల్స్ ఛాలెంజ్ చేయబోతున్నాం. అది ఇప్పుడు చేస్తున్నాడు. నేను ఎప్పుడో చేద్దామని చెప్పిన, నాకు హెల్త్ యాక్చువల్లీ ఇప్పుడు ఏ రీజన్ ఏంటంటే దీపుకి హెల్త్ బాగాలేదు. ఈ టైం లో చేస్తే నేను వినే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్ టైం అంటే స్పైసీ తినేస్తుంది, నేను తినలేను. నేను రెడీగా ఉన్నా, ఎక్సైట్మెంట్ గా ఉన్నా. నార్మల్ మ్యాగీ యూపీ అంటేనే తినేస్తాను నేను జల్దీ. ఈయన కొంచెం ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ తినడానికి కూడా వెనక పోతాడు. అయితే నేను ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంది. కొంచెం మైనస్ పాయింట్, నా హెల్త్ బాగాలేదు అన్నప్పుడు నువ్వు తీసుకుంటున్నావు. అందుకే కదా చేస్తుంది, లేకపోతే నేను గెలవను కదా. నేను గెలవాలంటే అదే ఇక తగ్గేదేలే. నువ్వు తగ్గుతావా నేను తగ్గుతానే చూద్దామా అనమాట. దగ్గు నీట్లో తగ్గు, సరిపోయింది లెక్క. అవడం దీపికి హెల్త్ ఖరాబ్ అవ్వడం నాకు హ్యాపీగా ఉంది. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. చూడు, ఇది అపరిచిత ఆనందం అంటారు దీన్ని. పాశ్చాత్తిక కాదు, పైశాచిక ఆనందం. పాశ్చాత్తిక ఆనందం. సో మేము ఇది ఎలా తింటాం, ఎలా ప్రిపేర్ చేసుకోవడం మొత్తం చూపిస్తాం. కంటిన్యూ చూడండి. ఈ నూడిల్స్ చేసినావా? ఎంత దొడ్డుగా ఉన్నాయా, డిఫరెంట్గా కదా. ఎక్స్ స్పైసీ ఇది ఇది జస్ట్ దాని మీద వేసుకోవడానికి, టేస్ట్ కోసం. ఫస్ట్ అయ్యింది, మస్తు దొడ్డుగా ఉన్నాయి అనిపిస్తుంది నాకు నూడిల్స్ అయితే. కొంచెం ఫస్ట్ కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు ఒకటి వేద్దాము, తర్వాత ఇంకోటి వేద్దాం, సరేనా? మొత్తం కథ అంతా ఇందులోనే ఉంది. భయం వేసి నాకైతే, అంటే వీడియోస్ చూసిన ఎట్లుంది చూసినావా? ఇది అబ్బా డ్రాప్ అయిపోదామా? అది ఏం చేసినా అసలు ఎంత, అమ్మో నాకు భయం చేస్తున్నా. ఇంకోటి ఏం చేస్తావేమో నీకే తెలియాలా. అబ్బా ఓవర్ చెయ్యక, ఆర్డర్ పెట్టింది నువ్వు, చేద్దామన్నది నేను, సరిపోయింది ఇద్దరికిద్దరు, దొందుకి దొందు. నాకైతే భయం వేస్తుందిరో. రెడీ అయిపోయింది. సారీ దాని మీద పెట్టిన, ఘోరంగా అనిపిస్తుంది. సూపర్ అంటే తప్పదు. డస్ట్ అయింది. ఇంకోటి మొత్తం కారం పడ్డది. రెడీయా? రెడీ. ఫైనల్ అయితే రెడీ అయింది. చూడనీకి లాగా ఉంది. దీంతో పాటు మేము ఏం చేసామంటే ఒకటి మజా పెట్టుకున్నాం, ఇంకోటి బటర్ మిల్క్. చూద్దాం. వాటర్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ఎవ్వరు ఏం తాగకుండా ఇది తినాలి. మాక్సిమం తింటున్నావా? మాక్సిమం ఏం తాగకుండా తినాలి. అంటే ఆనియన్స్ తీసుకోవచ్చు ఏదో టేస్ట్ కోసం. అయితే విను, తాగకుండా తినాలి మొత్తము. ఇన్ కేస్ తాగిన అనుకో మాక్సిమం నువ్వు ఓడిపోయినట్టే. నేను కూడా తాగినట్టుకో, ఇద్దరం ఒక లెవెల్. 2-3 టైమ్స్ తాగినాం అనుకో ఓడిపోయినట్టే. చూద్దాం ఫ్లేవర్ ఎట్లుంటుంది. భయం వేస్తుంది. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. భయం వేస్తుంది. చిన్నగా ఇవి నార్మల్ ఉంది. నార్మల్ లేదు ఫ్రెండ్స్, 100% నార్మల్ లేదు. దూల తింటుంది, జల్దీ తింటే బతికిపోతాం.
అయిపోయి తొందర తింటే ఏమైతలేదు కదా. అబ్బా పాట పాడు. ఆగు నువ్వు. ఏమంటారు తింటుంటే ఏమవుతారే, తిన్నాక ఈ స్పూన్ తింటాం కదా తర్వాత ఇచ్చి పడేస్తుంది. ఎట్లా తింటారు ఇవి? మండుతున్నట్టుంది. ఏమైందిరా? వాటర్ రాదాం కొన్ని ప్లీజ్ కొన్ని రాదాం ప్లీజ్. బా ఇంకొక పక్క ఇంకొక పక్క. అయ్యో ఎట్లయితుంది అలా మండుతుందా కడుపులా? వద్దు. కొరియా అనే వచ్చా కిమ్మామ ఇదే తింటాడేమో అందుకే ఇట్లా ఉంటాడు. నువ్వు కొంచెం వేసుకున్నావు మరి. తిన్నావా? వద్దు అమ్మా, వద్దు, నాకే బతకొద్దు. సుక్కలు ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మొత్తం నీట గెలిచినట్టే. నాకు పిచ్చి వేస్తుంది. అంత వస్తుంది నాకు. జల్దీ తాగిన నాకు కాలుతుంది. ఆల్కలీ అందుతుంది ఇక్కడంతా చొలకెళ్ళి ఇట్లా కాలిపోతుంది. ఒకటి లిప్స్ మీద మొత్తం వండుతుంది. నాకు వద్దు. కొరియన్ నూడిల్స్ అనుకున్నా కానీ ఇంత స్పైస్ ఎక్స్పెక్ట్ చేయలే. ఒక స్పూన్ ఇట్లా జస్ట్ తిన్నామా ఓకే. మినిట్ నుంచి స్టార్ట్ అయింది. మినిట్స్ కాకపోతే ప్లస్ పాయింట్ ఏంటంటే ఆపకుండా తిన్నాం అనుకో ఆపకుండా తిన్నాం అనుకో డెఫినెట్ గా కటం చేస్తాం. నాకు ప్లస్ పాయింట్ అయింది అది. ఆపి తిన్నందుకు అస్సలు తినను. తింటాంటే ఆపకుండా 2 స్పూన్లు తినొచ్చు. తిను నీకు దమ్ముంటే తిను. దమ్ముంటే నువ్వు తిను. దమ్ము ఏం దమ్ము? తిను తిని తిను తిని నేను ఒప్పుకుంటా నువ్వు విన్నరట్టు. కంటిన్యూగా అది లేపేసి నేమాప చెప్తున్నా కదా. చాలా డేట్ జరుగుద్ది. చాలా అంటే చాలా డేట్ జరుగుద్ది. గొడ్డు కారం కన్నా ఘోరం ఉంది రాయ. గొడ్డు కారం అనే నయము. దాన్ని పని చేసి చేయడానికి మంచిగా చెప్తారు అని చెడగొట్టకుండా మస్తున్నావు. మంచిది నువ్వు అంట. మంచి పని ఎంకరేజ్మెంట్ ఉన్నదే. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. ఐ లవ్ యూ రజి. ఇప్పుడు నువ్వు అనుభవించు.
ఇప్పుడు మాటలు రావు, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు మాట్లాడుకోవటం నేను లేదు. అనుభవించాలనుకుంటున్నా. ఇంత స్పైసీ నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఇంకా అయిపోతుంది చూడు రే. అమ్మా కడుపులో మంట వేస్తుంది ఘోరంగా. మానవ ఇట్లనే అవుతుంది, మంట ఇట్లా మండుతుంది కడుపులో. అట్లా తిన్ను. ఇట్లనే వేసి ఫినిష్ చేయాలని అయితే చేసిన. వాటర్ గారడమే తక్కువ, నాకు కళ్ళలో వాటర్ కూడా వచ్చేసాయి. చూసావా ఇంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఉంది. ఓకేనా? అసలు ఎవరు వాటర్ తాగొద్దు అందుకే నేను వాటర్ తాగలే, వాటర్ తాగలే గుర్తుపెట్టుకో. వాటర్ తాగుతారు కారం అవుతున్నావు కదా. అంటే ఎంత మండుతుంది తెలుసా? నేను ముక్కు తెచ్చిన దానికి ముక్కసే ఇషా తింపుతుంది. కడుపులో అయితే ఇట్లా మంట మంటలు వేస్తుంది. అమ్మ ఘోరంగా ఉంది. సీరియస్ చెప్తున్నా, కొరియన్ నూడిల్స్ అంటున్నా కానీ అవి నూడిల్స్ కూడా కొంచెం దొడ్డుగా ఉన్నాయి. అసలు దాని స్పైసీ చూస్తే వీటికి చోళ్ళకి ఇట్లా పొగలు వచ్చి అంతా నాలుగు వేసి అంతా ఇట్లా ఇది ఏమంటారు అంతా ఈ మిక్స్ మీద కింద మొత్తం. అమ్మో ఘోరంగా అంటే ఘోరంగా టార్చర్ అవుతుంది. చెమటలు వచ్చేసి ఫేస్ మొత్తం నిజంగా చెప్తున్నా, నాకు కన్నెల వాటర్ వచ్చి బయటికి రావాలి అన్నట్టు. కానీ నేను ఒకటి ఏమంటే స్ట్రాటజీ యూజ్ చేస్తా, ఆపకుండా తిన్నా కాబట్టి. అబ్బో ఏమైంది? అయితే ఆగవా? ఏయ్ అమ్మని దండం పెడతా తల్లి ఏమన్నా అయ్యు. ఆపకుండా ఫినిష్ చేస్తా కాబట్టి జల్దీ తినేసిన అంతే. కానీ కారం మాత్రం అస్సలు ఒక రేంజ్ ఉందంటే ఒక రేంజ్ ఉంది. పొగలు వెళ్తున్నాయి అనమాట, అంత ఘోరంగా ఉంది. సో ఈ ఈ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. బాయ్ చెప్పు కనీసం. రాజు అవుట్, ఇక నువ్వు అవుట్ అనమాట. కింద మండుతుంది తెలుసా, కింద ఇంకో కింద మండుతుంది.